దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము జీవాహారము క్రీస్తే. యేసుప్రభు 5,000 మందికి ఆహారం పెట్టుట. యోహాను సువార్త 6 నుంచి 15 వచనములండి. యోహాను సువార్తలో ఇది 4వ అద్భుతం. 4 సువార్తలలో కనిపించే అద్భుతము ఇదొక్కటే అండి. మత్తయి సువార్త 14 నుంచి 21 వచనంలో, మార్కు సువార్త 30 నుంచి 44 వచనంలో, లూకా సువార్త 9 10 నుంచి 17 వచనంలో మనం గమనించగలుగుతామండి. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమంటే, ఈ అద్భుతము నుండి మనము ప్రాముఖ్యమైన పాఠాలు నేర్చుకోవడానికనే దేవుడు 4 సువార్తలు కూడా వ్రాసి మనకి అర్థమయ్యేటట్లుగా లిఖించబడిందండి. గలిలయ సరస్సు ఆవలి తీరమున పెద్ద జనసమూహము ప్రభువును వెంబడించారండి. వారెందుకు ఆయన వెంబడించినట్లు? ఆయనపై విశ్వాసం ఉంచినందున 2వ వచనంలో మనం గమనించగలమండి. వారు ప్రభువును నిజంగా ప్రేమించినందున ఆయన వెంబడించలేదండి. వారు వ్యక్తిగత అవసరాల కోసం ఆయన వెంబడించారు. నీవెందుకు ప్రభువును వెంబడిస్తున్నావు? నిన్ను నీవు ప్రశ్నించుకో. యూదులు తనను నమ్మలేదు కనుక క్రీస్తు యెరూషలేమును విడిచిపెట్టారు. యోహాను సువార్త 5 40 46 ఆయన తన శిష్యులని, అంటే తనను ప్రేమించే వారిని వెంటబెట్టుకొని ఒక కొండపైకి వెళ్ళారు. యోహాను సువార్త 6 ప్రకారం. అయితే వారక్కడికి విశ్రాంతి కోసము, ఏకాంతం కోసం వెళ్ళినట్లు మార్కు సువార్త 6 మనము చూస్తామండి. అయితే వారి విశ్రాంతి, ఏకాంతం ఎంతోసేపు లేదండి. తన దగ్గరకు గుంపులుగా ప్రజలు వస్తుంటే ప్రభువు ఏం చేశారు? వారిని ఇండ్లకు పంపించేద్దాం, మనం ఏకాంతంగా ఉండిపోదామన్నారా? లేదు కదండి. లూకా సువార్త 9 ఆయన వారికి పరలోక రాజ్యాన్ని గురించి బోధించినట్లు, యోహాను సువార్త 6 వారికి ఆహారం పెట్టడానికి ఏమి చేయాలని అడిగినట్లు చూస్తామండి. తన అవసరత ఉన్న వారందరికీ సాయం చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉండేవారు. మనం ఎలాగా ఉండగలుగుతున్నాము? మనము అలాగా ఉంటున్నామా? సహాయం చేసేవారిగా. అది ఆత్మీయమైన ఆహారమే కానీ, ఆర్థికమైన ఆహారమే కానీ, ఆత్మీయమైన ఆహారమే కానీ, ఆర్థికమైన పరిస్థితులే కానీ మనము సహాయం చేయడానికి సిద్ధపడుతున్నామా అన్నది దేవుని దగ్గర నుంచి ఈ పాఠంలోంచి మనకు ప్రశ్న వేస్తున్నారండి. అంత పెద్ద సమూహానికి ఆహారం ఎలా పెట్టాలో ప్రభువుకు తెలుసు. అయితే ఫిలిప్పు దగ్గర నుండి ఆ ప్రశ్నకు జవాబు రాబట్టాలా అన్నదే ఆయన ఉద్దేశం. యోహాను సువార్త 6 ప్రకారం యేసు ప్రభు దేవుని కుమారుడు కనుక ఆయన ఏదో విధంగా ప్రజలకు ఆహారం పెడతారు అని ఫిలిప్పు నమ్మి ఉండి ఉంటాడా? లేదు. ప్రజలకు ఆహారం పెట్టడము ఎలాగో ఫిలిప్పుకు తెలియదు. ఒక పిల్లాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని అంద్రియకు తెలుసు. కానీ ఆకలితో నకనకలాడుతున్న అంతమందికి అవి ఏ మూలకు వస్తాయండి అనుకున్నాడు. యోహాను సువార్త 6 పిల్లవాడు ఆనందంగా తన ఆహారాన్ని ప్రభు చేతికి అందించాడు. మొదట అందరినీ కూర్చోమన్నాడు ప్రభు. తరువాత దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెలు విరిచి పంచిపెట్టడానికి శిష్యులకు అందించారండి యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే ఆ రొట్టెలు ఎప్పుడు అధికమయ్యాయి ఖచ్చితమైన సమయము మనకు తెలియదు. కానీ 5,000 మంది తృప్తిగా తినగా మిగిలిన ముక్కలను 12 గంపలకు ఎత్తినట్లు యోహాను సువార్త 6 మనకి గమనించగలుగుతామండి. చదివితే అక్కడ తెలుస్తుంది. పిల్లవాడి ఆహారం లేకుండానే యేసు ప్రభు జన సమూహములకు ఆహారం పెట్టగలిగేవాడే. అయితే ఆయన పిల్లవాడి ఆహారం వినియోగించుకోవాలనుకున్నారు. మన దగ్గర ఉన్నదంతా ప్రభువుకి ఇస్తే దానిని వినియోగించి ఆయన మహిమ పొందాలని ఆశిస్తున్నారు. ఆహారం వృధాగా పోవడం ప్రభు నాకు బొత్తిగా ఇష్టం లేదు. యోహాను సువార్త 6 ప్రకారం మనము ఎప్పుడైనా వృధా చేయడము ఆయనకు ఇష్టం ఉండదండి. దేవుడు మనకిచ్చిన సమయంను, డబ్బుని, బలాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని దీన్ని బట్టి మనకే అర్థమవుతుందండి. ఎందుకంటే ఆయనకు చెందినవి. ఎందుకంటే అక్కడ 12 గంపలు ఎత్తారంటే అవన్నీ వృధాగా పడేయకుండా జాగ్రత్త చేశారండి. మనం కూడా ఎక్కడికైనా వెళ్ళినా ఇంట్లో ఉన్నదన్న తగు జాగ్రత్త మాత్రంలో ఉపయోగించడం మంచిదని యేసుక్రీస్తు ఇక్కడ 12 గంపలు ఎత్తినప్పుడు మనకు
తెలుస్తుందండి. ఆ సమయంలో యూదులకు స్వేచ్ఛ లేదు. రోమనులు వారిని పరిపాలిస్తున్నారు. పాత నిబంధనలో తమకు రాజుగా మెస్సియా వస్తారని వారు చదివారు. అప్పుడు మరో రాజ్యానికి పన్నులు చెల్లించే బాధ తప్పుతుందని వారి భావన. తమకు ఆహారం పెట్టడానికి ప్రభు అద్భుతం చేశారని కొండ మీద ఉన్న 5,000 మందికి తెలుసు. గనుక ఈయన ప్రవక్త అయి ఉంటారు అని చెప్పుకున్నారు. యోహాను సువార్త 6:14 ప్రకారం ఆ ప్రవక్తను గురించి యోహాను సువార్త 1:21, ద్వితీయోపదేశకాండం 18:15 మనము చదువుతామండి. మోషే మెస్సీయను గురించి మాట్లాడుతున్నారని యూదులు గ్రహించారు. కనుక అలాంటి అద్భుతములు చేయగలిగింది మెస్సీయనే అనే నిర్ధారణకు వచ్చారండి. అందువలన ఆయన్ను వారు రాజును చేయాలనుకున్నారు. వారి హృదయాలపై ఆయన ఏలికగా ఉండాలని వారు కోరుకోవడం లేదు. పన్నులు చెల్లించే తిప్పలు తప్పించాలని, రోమన్ల క్రింద ఉండకూడదనే ఆలోచన వారిది. వారేం చేయాలనుకుంటున్నారో ప్రభువుకు తెలుసు కదండి. హృదయ ఆలోచన ఎరిగిన వారు కదా. వారు ఆయన్ను రాజును చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన జన్మతోనే రాజు కదా. మత్తయి సువార్త 2:2-6 పైగా రాజుగా ఆయన పరిపాలించే సమయం ఇంకా రాలేదు. అందుకని ప్రజ సమూహాల్ని పంపించి వేసే సమయంలో ఆయన్ను పడవలు సరస్సు ఆవలి ఒడ్డుకు వెళ్ళమని చెప్పారండి. మార్కు సువార్త 6:45 ప్రకారం. ఆ తరువాత ఆయన ఒంటరిగా ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళారట. మార్కు సువార్త 6:46 ప్రకారము, యోహాను సువార్త 6:15 ప్రకారము. ఈ విధంగా మొదట భాగంలో యేసుక్రీస్తు జీవాహారము నేనే అన్న పాఠంలోంచి కొన్ని మాటలు దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రం అండి. మరి రెండవ భాగంగా రేపు చదువుకోవడానికి దేవుడు సమయం దయచేయను గాక. ఆమేన్.